అధికార పార్టీ అయినటువంటి కూటమి ప్రభుత్వం హవా కొనసాగుతోంది. మరి అదేంటి అంటే ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అంతా వరుసపట్టి అధికార కూటమిలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారని చెప్పాలి. మరి బీద మస్తాన్ రావు గారు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరియు రాజీనామా లేఖను స్పీకర్ కూడా పంపించడం జరిగింది. మరి ప్రస్తుతం ఆయన అధికార పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నాడని చెప్పాలి. మరి ఎందుకు వస్తున్నాడంటే ఆయన 4 సంవత్సరాల అధికారం ఉన్నా కూడా మరి ఇక్కడే రావడానికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఆయనను మొన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీకు అధికారం ఇవ్వడం ఖాయమని భరోసా తీసుకున్న తర్వాతనే ఆయన అక్కడికి రాజీనామా లేఖను పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి అతను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదైనా మరి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ఈరోజు ఎందుకు శాఖిస్తున్నాడు అంటే ఆయన ఆ రోజుల్లో సరైన విలువ ఇవ్వలేదని మనకు అర్థమవుతా ఉంది. మరి అతను పారిశ్రామికంగాను మరియు ఆర్థికంగాను అన్ని రకాలుగా అభివృద్ధి అయినటువంటి బీద మస్తాన్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో రావడానికి అనుకూలమైన వర్గాలు అతన్ని ప్రోత్సహిస్తున్నాయి అనేటువంటి సత్యం మరవనిది కాదు. అయితే మనం ప్రస్తుతం 11 మంది ఉన్నటువంటి ఎంపీలను ఈరోజు కొంతమంది ఒక 2-3 పర్మనెంట్గా ఉండేటట్లుగా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళంతా జనసేనలాగా లేకుంటే టీడీపీలోకే లేకుంటే బీజేపీలోకే ఏదో ఒక దానిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. మరి ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ప్రస్తుతం ఆయన అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తిని మనం రావడానికి ఇష్టపడుతున్నాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మరి కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగాను కొనసాగారు, మరియు అన్ని శాఖల్లోనూ మంత్రి పదవులు కూడా ఆయన కొనసాగడం జరిగింది. మరి ఇప్పుడు పార్లమెంట్ నుంచి కూడా ఆయన రావడానికి సముఖంగా ఉన్నాడు అని ప్రస్తుతం మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అయితే జగన్ ఆపరేషన్ను చంద్రబాబు నాయుడు చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి తేటతెల్లమవుతుంది. మరి లోకేష్ బాబు కూడా మొన్న అమిత్ షాతో సీక్రెట్గా దాదాపు అటువంటిదిగానే మీటింగ్ జరిపిన తర్వాత మరి ఎంపీలంతా వలస బాట పట్టడం దాని వెనుక ఉన్న రహస్యం చెప్పకనే చెప్పొచ్చు అనేటువంటి